రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషిదం పారి అందుకని మొదల హెడ్లైన్స్. సోషల్ మీడియా ట్రోలింగ్ మీద అసెంబ్లీలో అయింది చర్చ. ఒకరి మీద ఒకరి మార్పింగులతోని అట్లుంది మరి పార్టీల రచ్చ. హైదరాబాద్ లో ఇంకో పెద్ద స్టేడియం కడతారట సూపర్ గా. బడ్జెట్ పెంచి ఆటల మీద నజర్ పెడతారట జోరుగా. ఎడ్ల బండి మీద ఊరేగిచ్చి గురువుకి చిరు గౌరవం. రిటైర్ అయిపోతుండని సారుకు పూలు జల్లిర్రు జనం. ఈ సోషల్ మీడియా జమానా ఎట్లున్నది? పట్టినోడు పరకపిల్ల అంటే చూసినోడు జల్లపిల్ల అంటాడు. అంత కనికట్టు వీడియోలు గారడి ముచ్చట్లే ఎక్కువ ఉంటాయి. నిజం చెప్పులేసుకునే లోపట్నే అబద్ధం ఊరంతా హెలికాప్టర్ వేసుకొని తిరిగొచ్చినట్టు తిప్పుతుంటారు సోషల్ మీడియాలో కొంతమంది అబద్ధాలను. దాంట్లో ఇక రాజకీయ పార్టీలు అయితే ఒకదాన్ని మించి ఒకటున్నాయి. గదే ముచ్చట మీద అసెంబ్లీలో చర్చకు వచ్చింది. గొంగట్ల తినుకుంటా ఎంటికలు వచ్చినాయన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు వస్తున్నాయని లీడర్లు అన్నట్టు చూస్తుంటే నవ్వొస్తుందట నెటిజన్లకు. అసలు పొలిటికల్ పార్టీలోనే సపరేట్ సోషల్ మీడియా పేజీలను పెట్టుకొని పడని పార్టీల మీద లీడర్ల మీద ఎట్లా ట్రోలింగ్లు మార్ఫింగ్లు చేస్తారో మనమంతా చూస్తూనే ఉన్నాము. అంతెందుకు నేనంతా బీఆర్ఎస్ వాళ్ళు సీఎం సార్ ను బ్యాగ్ మ్యాన్ అనుకుంటా ట్రోలింగ్ చేసిర్రు. ఇక అసెంబ్లీ నుండి మాట్లాడుకుంటా హైదరాబాద్ ఏది కావాలన్నా దొరుకుతుంది, దిల్సునగర్ లో విమానం కావాలన్నా దొరికేంత సవలతులు ఉన్నాయని చెప్తుంటే దాన్ని కూడా ట్రోలింగ్ చేస్తారు. దిల్సునగర్ లో విమానాలు ఏడముతురని వీడియోలు చేసి ఇడుస్తున్నారు. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళని గీతీలనే ట్రోలింగ్ చేస్తున్నారు. ఇట్లా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా సోషల్ మీడియాలో ట్రోలింగ్లు అవుతున్నాయంటే ఏమనుడిగా ఏటీఆర్ సార్ కూడా ఉన్న మాటే అనుకొచ్చిండు. మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే. ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా. ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు. లీడర్లను ట్రోలింగ్ చేస్తున్నారని మొత్తుకుంటే ఏం ఫాయిదా ఉన్నది? లీడర్ల మీద ట్రోలింగ్లు మార్ఫింగ్లు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలా ఎవ్వలేం కాటన్ సీడ్లు కాదు, అందరు సర్వమంగళ మేలమే అన్నట్టు తయారయ్యారు. ప్రధాని కానుంచి గల్లీ లీడర్ దాకా సోషల్ మీడియాలో ఎవరు ఇడిచి పెడుతున్నారు. ఒకళ్ళు ఈకతో కొడితే ఇంకో ఈటతో కొట్టి జవాబిస్తున్నారు. సోషల్ మీడియాలో కసోని ట్రోలింగ్లను ఆపేటోళ్ళు ఎవరు? మొన్న తండ్రి బిడ్డల వీడియో మీద కూడా నీచమైన కూతలు కూసిర్రు. అనందినేటోడు ఎవడైనా గట్లా మాట్లాడతారా? కానీ పుక్కిట నెట్టు దొరికే వరకు పని పాటలేని పాల్తగాలు ఇదే పనిగా పెట్టుకుని సోషల్ మీడియాలో మంది మీద ఏడ్చుకుంటూ బతున్నారు. అటు పొలిటికల్ పార్టీలు సపరేట్ మనుషులను పెట్టుకొని పడవలను ఎక్కిరిస్తున్నాయి. దీనికి అంతమేడున్న చెప్పురిగా. మన దేశంలో స్పోర్ట్స్ అంటే అందరికి చిన్న చూపే. ఐఐటీలు, ఐఐఎంలు చదువుతూనే వాళ్ళు మనిషి అన్నట్టు చూస్తుంటారు కొంతమంది. బడిలో ఆటలు ఆడేటోళ్లను తోటి దోస్తులే కాదు టీచర్లు కూడా దెప్పి పొడుస్తుంటారు. చదువు రాదు కానీ ఆటలు కావాలని తిడుతుంటారు. కానీ చదువులతోటి ఎంత పేరు తెస్తారో తెలియదు కానీ ఆటలాడైతే చాలా మంది దేశానికి పేరు తెస్తుంటారు. అందుకే సీఎం సారు ఆటల్లో కూడా మన తెలంగాణను నంబర్ 1 చేస్తేందుకు కంకణం కట్టుకుండు. రాష్ట్రంలో చదువులే కాదు ఆటల్లో కూడా తెలంగాణ పేరు నిలబడాలని సీఎం సార్ కంకణం కట్టుకున్నాడు. దానికోసం ఆటగాళ్ళను ప్రోత్సహించేటట్టు వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండేటట్టు కొత్త స్పోర్ట్స్ పాలసీ తెస్తున్నారట. అందుకే ఈసారి బడ్జెట్ లో 321 కోట్లు పెట్టిరట. చదువులనే కాదు ఆటల్లో కూడా రాణిస్తే ఉన్నత ఉద్యోగం వస్తుందని, కుటుంబ గౌరవం పెరుగుతుందని నమ్మకం యూత్ లో తీసుకొస్తామని అసెంబ్లీలో చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ సారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది. ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ 1 జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ 1 డిఎస్పీ కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. బీసీసీఐతో మాట్లాడుతున్నాం. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి
అక్కడ అద్భుతమైన క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. అట్లనే తెలంగాణకు పేరు తెచ్చిన నిఖత్ జరీను బౌలర్ సిరాజ్ కు సర్కార్ గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నామని ప్రకటించిండు. అట్లనే నెట్ జీరో సిటీ పేరుతోటి స్కిల్ యూనివర్సిటీ కట్టి రాష్ట్రంలో హెల్త్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ లెక్కనే స్పోర్ట్స్ హబ్ కూడా కట్టి తెలంగాణను అన్ని రాష్ట్రాల కంటే ముంగట ఉంచుతామని వచ్చిండు. అన్ని జిల్లాలు ఆటలాడేటట్టు స్టేడియాల సౌలభ్యం పెంచుతామన్నాడు. అట్లనే ఎమ్మెల్యేలలో కూడా క్రీడా స్ఫూర్తి నింపేందుకు ప్రతి బడ్జెట్ సెషన్ లో లీడర్లకు కూడా ఆటల పోటీలు పెట్టే ముచ్చట మీద అన్ని పార్టీలతోటి కూర్చొని మాట్లాడతామని వచ్చిండు. అట్లనే హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియానికి ధీటుగా హైటెక్ హంగులతో ఇంకో ఇంటర్నేషనల్ స్టేడియం కడతామని గురించి చేస్తున్నారట. ఇదివరకే బీసీసీఏలతో మాట ముచ్చట కూడా మాట్లాడారట. ఇక అది కూడా స్కిల్ యూనివర్సిటీ పక్క పొంటే కడతారట. దాంతో రాష్ట్రం ఆటలకు బ్రాండ్ గా మారుతానని అనుకొచ్చిండు సీఎం సారు. వెనకట డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సారు దిగిపోయినప్పుడు ఆయన శిష్యులంతా బండ్లు ఎక్కించుకొని వాళ్ళే బండిని గుంజుకుంటూ పోయిరట. గట్లనే వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిన గురువు కొలువులకెళ్ళి దిగిపోయిందని ఓ కాడ శిష్యులందరూ కలిసి ఎట్లా సత్కారం చేసిండ్రో చూడురి. ఈ సార్ది ఎంత అదృష్టమో. గురువుల ఇలువ తీస్తున్న ఈ రోజుల్లో గురువుల ఇలువను పెంచే పని చేసిరు ఈ పిల్లగాలు. ఒక్క గురువుని ఇట్లా ఎడ్ల బండిలు ఎక్కించుకొని వాళ్ళే ఆ బండిని లావుకుంటా ఊరేగింపు చేసిరు. ఇట్లా వరంగల్ జిల్లా దుగ్గొండి జెడ్పీ హై స్కూల్లో హిందీ టీచర్ కొలు చేసిన జనార్దన్ సారు కొలువులకెళ్ళిన రిటైర్ అయిందట. ఇక ఆయన శిష్యులంతా కలిసి సార్ను వాళ్ళ మేడాన్ని ఎడ్ల బండి ఎక్కించి గల్లీలు తిప్పుకుంటూ ఆయన మీద పాయర్ హ్యాండ్ దాటుకున్నారు. పిల్లలే కాదు, ఆ ఊరున్న పెద్దోళ్ళు కూడా సార్ మీద పూలవాన కురిపించుకుంటా కోలాటాలు బతుకమ్మలాడుకుంటా సార్ను ఊరేగించారు. ఘనంగా ఇంటి దాకా సాగదోలిరు. ఈ ఆదర్శనీయమైన గురు శిష్య సంబంధాన్ని చాటి చెప్పిన జనార్దన్ దంపతులకు, దుగ్గొండి విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు నా అభినందనలని ఇదంతా సోషల్ మీడియాలో చూసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సార్ మస్తు సంబరపడ్డాడు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పుకొచ్చిండు. నేను ఈ దుగ్గొండి పాఠశాలకు మరీ కోరుకొని వచ్చిన కారణం చూస్తూ ఉన్నారు మీరందరూ. ఇలా నా ఫంక్షన్ని సహృదయులు, ఆప్తులు, పాఠశాల శ్రేయోభిలాషి, గురుతుల్యులు, వయసు రీత్యా కాదు, వారికి అనుభవం చాలా ఉంది. అలాంటి హెడ్ మాస్టర్ గారి దగ్గర నేను రిటైర్ కావడం ఏ జన్మని చేసుకున్న పుణ్యఫలం అని భావిస్తా ఉన్నా. ఎండాకాలం సెలవుల్లో అంటే రెండున్నర నెలలున్నా కూడా నా పెన్షన్ ఫామ్స్ పంపించడానికి సార్కి ఫోన్ చేసి సంతకం పెట్టాను సార్ అంటే వెనక్కి చూడకుండా ఆలోచించగా 2.5 సంవత్సరాల ముందు నా రిటైర్ చేశారు. మీరు సార్ ఇప్పుడే మేము రిటైర్ ఏంటి ఇవ్వనా అంటే పేపర్ పంపాలి కదా సార్ అని గిన్నెబాయి సార్ వాళ్ళ ఇంటికి వచ్చి పేపర్ సంతకం పెట్టించిన. 2 నెలలకు రావాలి పెన్షన్ పేపర్స్ 36 రోజులకే వచ్చాయి. అది నా గొప్పతనం కాదు, మా హెడ్ మాస్టర్ గారి గొప్పతనం, వారి హస్త చలువ. ఈ జీవితం ఉన్నంత కాలం నేను నా కుటుంబం వారికి ఎల్లవేళ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అలానే నా సోదరిమణులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఏం టిఫిన్ అన్నా ఈరోజు వదనం ఏం పెట్టింది అని అడగల వాళ్ళు లేరు. ప్రేయర్ కాగానే ఇక సోదరులు అన్న అయితే పంపించడానికి ఇబ్బంది ఏం లేదన్న. అయితే సోదరులు అలా సొంత సోదరిమణుల్లాగా నన్ను ఆదరించి, సొంత సోదరులాగా నన్ను ఆదరించి ఇప్పటికీ మీరే పెద్దన్నగా మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి అంటూ ఉంటే ఇదంతా కూడా విద్యార్థులకు మనము రుణపడి ఉన్నాం, విద్యాబోధన చేయాలి అనే ఉద్దేశంతో నేను ముందు నడుస్తూ ఈ రోజు వరకు కూడా 10 నిమిషాల వరకు కూడా రోజు 5 పీరియడ్ చెప్పే శక్తి నాకు ఇచ్చింది మా సోదరిమణులు, హెడ్ మాస్టర్ గారు. ఆ తర్వాత మనం కడుపుల నల్సోలే పడ్డప్పటి సంధి మనం పెద్దగా అయ్యి వాళ్ళు కాలం చేసేదాకా అమ్మకు మనం ఎప్పటికీ చిన్నపిల్లలమే. మనకి ఏది కావాలన్నా అమ్మా అన్న ఒక్క పిలుపు చాలు, నిమిషంలో అది మన కళ్ళ ముంగటుంటది. కాలం ఏదైనా కానీ మనల్ని కంటికి రెప్పోలే కాపాడుతుంది అమ్మ. ఈ వానకాలంలోనైతే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇగో ఈ అమ్మ కూడా ఆమె సగం దడిచినా గాని బిడ్డ మీద నీళ్ళ సుక్క పడకుంటే ఈ స్కూల్ నుంచి ఇంటికి ఎట్లా దొరికొస్తుందో చూడురి. అబ్బబ్బా ఏం వానలు, ఇతుమార్ లేనే లేదు కదా, జర్ర గర్విస్తే పాపం ఉంది. ఈ కాలంలో పోరలని స్కూల్ దోలుడంటే పెద్ద పరేషానే అవుతుందిలే. కానీ ఏం చేస్తాం, పోరలు మంచిగా చదువుకుంటేనే కదా భవిష్యత్తు చక్క ఉంటది. పైసలు బాగున్నోళ్ళైతే ఈ స్కూల్ బస్సులల్లా, కార్లల్లా, బండ్ల మీద దొలకపోయి దొలకొస్తారు. జర ఇబ్బంది ఉన్నోళ్ళైతే నడుచుకుంటూ పోయి దొలకొస్తారు. యోగి అమ్మని చూడుర్రి, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. బిడ్డకు ఏడదడిచి సర్ది జ్వరం వస్తాయో అని ఆమె సగం దడుస్తున్నా బిడ్డని మాత్రం భుజాల మీద ఎక్కించుకొని జర్రంతా కూడా దడవకుంటే శత్రు అడ్డం పెట్టుకొని దొలకొస్తుంది. ఇది ఆడనే ఓ ఇంట్లున్న ఒగలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇక చూసినోళ్ళు చూసినట్టు అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆమె దడిచినా సరే గాని పిల్లలకేం కాకుండా చూసుకుంటది. మనల్ని ఇంత ప్రేమగా చూసుకునే అమ్మను మనం పెద్దగా అయినాక ఆమె ప్రేమల సగం చూపించినా చాలు అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు. మనం ఏదన్నా కొలువులో జాయిన్ అయ్యేటప్పుడు మనం ఏం చదువుకున్నాం, ఏడుంటాం, ఏమొచ్చు, ఏమేం అలవాట్లు ఉన్నాయి, ఎన్ని భాషలు వచ్చు, ఇవన్నీ ఒక కాగితంలో రాపిచ్చి పలానా కంపెనీ వాళ్ళకి ఇస్తాం. ఇక దాన్నే రెజ్యూమ్ అంటారు కదా. మనం ఇచ్చిన దానికి తగ్గట్టే వాళ్ళు కూడా ప్రశ్నలు ఇస్తారు. ఒకవేళ మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అనేది అలుగున దొరికిపోతాం గాడని.
ఇగో గీమె కూడా రెజ్యూమ్ లో డ్యాంగ్ చేసుడు అంటే మస్తు పాయరమని రాసిన పాపానికి అందరు ముంగట ఓ ఆట ఆడిపిచ్చిరు. మామూలుగా ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు మన రెజ్యూమ్ చూసి మనకి ఏమేమి వచ్చో అవి నిజమో కాదో అని తెలుసుకోనికి ఓ 2-3 క్వశ్చన్లు అడిగి మన తెలివి ఎంత ఉందో అలుగున గుర్తుపడుతుంటారు. కానీ గీ కంపెనీ వాళ్ళు జర అలాగున్నారు. గీ అక్క ఆమె రెజ్యూమ్ లా నాకు డ్యాంగ్ చేసుడు అంటే మస్తు ఇష్టం, నేను ఖాళీగా ఉన్నప్పుడు గదే చేస్తా అని రాసింది. ఖాతమిగా ఆడనే అడ్డంగా దొరికిపోయిందిగా. ఆఫీస్ ఫస్ట్ మీటింగ్ లా పెద్ద సార్లుండి నీకు డ్యాంగ్స్ అంటే ఇష్టం అన్నావు కదా, ఓ 4 స్టెప్పులు అయ్యరాదు అని అడిగిర్రు. ఇక చేసేదేం లేక అక్క గిట్ల డ్యాంగ్ చేసి వారేవా అనిపించింది. మన చుట్టాలు ఇంటోల ముంగట్నే ఓ 4 స్టెప్పులు వేయాలంటే మస్తు సిగ్గా అనిపిస్తది. అసోంటిది ఇప్పటిదాకా అలా ముక్కు మొక్కం తెలియదు. అంతమంది ముంగట ఆడుడంటే మెచ్చుకోవాల్సిందే. ఇంకా గమ్మత్ ఏందంటే ఆడున్నోళ్లే కాదు, ఇంకా కొంతమంది పక్క పొంటి కానొస్తున్న టీవీలో జూమ్ మీటింగ్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే ఏంటి ఈ మాడిన ఆటకు అందరూ వావ్ అని చప్పట్లు కొట్టి మెచ్చుకోరు. మీరు కూడా మీ రెజ్యూమ్ లేదన్న రాసే ముందు అందులో నిజం ఉండేటట్టు చూసుకోరు. ఓగాల అది అబద్ధమైతే అడ్డంగా బుక్ అయిపోతారు. ఏమంటున్నాం? సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.